హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇందులో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంశాలతో పాటు ఏజ్ లిమిట్, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా, లోకల్ నాన్ లోకల్లో లేడీస్ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో డిఎస్సి 2025కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఫస్ట్ వన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అండి, సర్టిఫికెట్ కాదు. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో. నెక్స్ట్ మీరు ఇంటర్ బేస్ మీద టీటీసీ చేసి ఉన్నట్లయితే సో టీటీసీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ మార్క్స్ మెమో అండి. నెక్స్ట్ బీఎడ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్, మీరు స్కూల్ అసిస్టెంట్ అయి ఉన్నట్లయితే సో డిగ్రీ మార్క్స్ మెమో కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు ఈ బీఎడ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. సో మీరు టీటీసీ చేసి ఉన్నట్లయితే ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మెమో అప్లోడ్ చేస్తారు. మీరు బీఎడ్ కనుక చేసి ఉన్నట్లయితే ఇంటర్తో పాటు డిగ్రీ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాలి. సో ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ కానీ అలా ఏమైనా చేసి ఉన్నట్లయితే కనుక అవి కూడా అప్లోడ్ చేయవచ్చు. సో ఈ మూడు మీ దగ్గర ఉండాలండి. ఒరిజినల్సే స్కాన్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా మీ దగ్గర ఎస్ఎస్సి, ఇంటరు, నెక్స్ట్ డిగ్రీ చేసి ఉన్నట్లయితే డిగ్రీ, నెక్స్ట్ టీటీసీ లేదా బీఎడ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఈ మూడు ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. సో ఇక్కడ మీరు ఏ స్కూల్స్లో ఏ క్లాసెస్ చదివారనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. సో వెరిఫికేషన్ టైంలో అయితే 2 టాలీ అవ్వాలి కాబట్టి సో ప్రజెంట్ మీ దగ్గర లేకపోయినా కూడా నెక్స్ట్ మీ స్కూల్స్కి వెళ్ళి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సో ఇన్ కేస్ మీరు ప్రైవేట్గా చేసి ఉన్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో చదివి ఉన్నట్లయితే ఆ స్కూల్స్ కొన్ని క్లోజ్ అయి ఉండవచ్చు. అటువంటప్పుడు మీరు విఆర్ఓ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సో స్టడీ సర్టిఫికేట్స్ ఇప్పుడు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు, బట్ వెరిఫికేషన్ టైంలో కావాలి. బట్ మీ స్టడీస్ ఎక్కడ చదివారో అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అంటే మీరు లోకలా నాన్ లోకల్ అని డిసైడ్ చేసేది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్సే. మెయిన్గా మీరు 4th నుంచి 10th క్లాస్కి సంబంధించినటువంటి మీ స్టడీస్ అయితే అక్కడ మీ స్కూల్స్ నేమ్స్, మీ నేటివ్ డిస్టిక్, మండల్ అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏమిటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ది ఉండాలని. సో రీసెంట్ది చేయించుకోండి. ఆల్రెడీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే సచివాలయంలో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా కొద్దిమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుందండి. వితిన్ ఒక 10 to 30 మినిట్స్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఆధార్కి లింకప్ చేసి ఉన్నట్లయితే మీ విఆర్ఓ సో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తొందరగానే మీకు డౌన్లోడ్ చేసి ఇస్తారు. అలా కానప్పుడు ఇది టైం టేకింగ్ ఎక్కువ ఏమి ఉండదండి. సో మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అప్లై చేయడానికి సో వీలైనంత వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన పని లేదు. అందులో ఉన్నటువంటి నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్. మీరు చాలా టెట్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉండవచ్చు. సో అన్ని టెట్లలో కంటే హైయెస్ట్ స్కోర్ ఏ టెట్లో మీకు వచ్చిందో ఆ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ అందులో వచ్చినటువంటి మార్క్స్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ టెట్లో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన మార్క్స్ అయితే ఉంటాయి. సో ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ వచ్చినట్లయితే మీరు డిఎస్సి రాయడానికి
అర్హులు. నెక్స్ట్ బీసీకి మినిమం 75 మార్క్స్ రావాలండి. ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ పీడబ్ల్యూడి వీళ్ళకి అయితే 60 మార్క్స్ అయితే రావాలి. సో ఇది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే. సో టెట్లో ఇన్ని మార్క్స్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ మీకు వచ్చినట్లయితే కనుక మీరు డిఎస్సి రాయడానికి అర్హులన్నమాట. సో ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. వీటితో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ ఐడి ఉండాలి. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబరు అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉన్నదే ఇవ్వండి. నెక్స్ట్ ఆధారు, నెక్స్ట్ ఫోటో అయితే రీసెంట్ ఫోటోనే ఇవ్వండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్దే ఇవ్వండి. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది వీలైనంత వరకు బ్లాక్ పెన్ యూజ్ చేసే సైన్ చేయండి. ఎందుకంటే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని అక్కడ స్కాన్ చేస్తారు కాబట్టి. సో స్కాన్ చేసినప్పుడు బ్లాక్ పెన్తో మీరు సైన్ చేస్తే అంటే క్లారిటీగా ఉంటుంది. అలా కాకుండా బ్లూ పెన్తో కూడా చేయవచ్చు, బట్ బ్లాక్ పెన్ యూజ్ చేస్తే మీ సిగ్నేచర్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మన డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే 3% పోస్టులని కేటాయించారు కాబట్టి ఎవరైనా స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. దీనివల్ల మీకు 3% రిజర్వేషన్ ఉంటుంది. ఆ కోటాలో మీకు జాబ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మెయిన్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మార్క్స్ మెమోలు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధారు, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లై చేయాలి అంటే మీకు ఈ మెయిన్గా కావాల్సినటువంటి విషయాలండి. ఫ్రెండ్స్, చాలామంది రైస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే ఆధార్లో నేము, నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి నేమ్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఆధార్లో. సో మెయిన్గా మనకి ప్రామాణికం ఏది అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అదే ప్రామాణికం కాబట్టి అందులో నేమ్ ఎలాగా ఉంటే అలానే డిఎస్సిలో అప్లై చేయండి. సో ఆధార్లో మనం నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్లు చేంజ్ చేసుకోవచ్చు, కానీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి మీరు మీ అప్లికేషన్లో డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ నేమ్ ఎలాగా ఉందో అలాగానే పెట్టించండి. సో ఆధార్లో ఉన్నట్లు మాత్రం పెట్టించొద్దండి. అంటే చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు ఆధార్లో ఉన్నట్లు ఆధార్ని ప్రామాణికంగా తీసుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో వెరిఫికేషన్ టైంలో మనకి చూసేది మార్క్స్ మెమోసే కాబట్టి. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్లు మాత్రమే మీ నేమ్ని అక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా అక్కడ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకు ఎడిట్ ఆప్షన్ లాస్ట్లో ఇస్తారండి, కానీ సో ఇప్పుడు మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఎందుకంటే ఏదైనా ఒకటి మిస్టేక్ చేశామంటే ఇంకా ఫ్యూచర్ కదండి, ప్రతి ఒక్కరికి జాబ్ ఇంపార్టెంట్. సో అందుకనేసే వీలైనంత వరకు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించండి. ప్రతి ఒక్క కాలం కూడా చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చాలామంది లోకల్లో అప్లై చేసే జాబ్ వస్తుందా, నాన్ లోకల్లో అప్లై చేయాలా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనికి సంబంధించి నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, అందులో ఒకసారి చూడండి. అది మోడల్ మాత్రమే అండి. అందులో మీరు మీ డిస్టిక్లో ఉన్నటువంటి పోస్టులని, అంటే మీ డిస్టిక్లో ఓపెన్లో ప్లస్ మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులని, నెక్స్ట్ మీరు ఏ డిస్టిక్లో అయితే నాన్ లోకల్గా అప్లై చేయాలి అనుకుంటున్నారో అందులో ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి చూసి అందులో మీరు డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ చాలామందికి లోకల్లో అయితే మనకి ఉమెన్ రిజర్వేషన్ అయితే 33% ఉంటుందండి. నాన్ లోకల్లో కూడా ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నాన్ లోకల్లో అయితే ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండదు. సో ఎవరికైతే అక్కడ హైయెస్ట్ మార్క్స్ వస్తాయో నాన్ లోకల్కి సంబంధించి, సో అక్కడ ఉమెన్ అయినా జెంట్ అయినా
ఒకటే రిజర్వేషన్ ఉంటుంది. బట్ ఉమెన్‌కి సెపరేట్ 33% రిజర్వేషన్ అనేది నాన్ లోకల్‌లో అయితే ఉండదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 44 ఇయర్స్ అండి. నెక్స్ట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 49 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజేబిలిటీ వాళ్ళకి 54 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు కదండి, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫీజు వివరాలు. సో లాస్ట్ గవర్నమెంట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, అప్పుడు అప్లై చేసి ఉంటారు కదా. సో అప్పుడు అప్లై చేసి ఒక పోస్టుకు మాత్రమే మీరు అప్లై చేసి ఉన్నట్లయితే 750 రూపీస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఒక పోస్ట్ అంటే మీరు ఓన్లీ ఎస్జిటికి మాత్రమే అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు అమౌంట్ అక్కడ పేమెంట్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఫ్రెష్గా మళ్ళీ బీఎడ్ కూడా చేశారనుకోండి, సో ఇక్కడ ఎస్జిటితో పాటు మీరు స్కూల్ అసిస్టెంట్కి కూడా అప్లై చేయాలనుకుంటున్నప్పుడు, సో ఎస్జిటికి ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి అక్కడ పేమెంట్ చేయవలసిన అవసరం ఉండదు. బట్ ఇక్కడ కొత్తగా స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు 750 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఇది అండి డీటెయిల్గా ఏపీ డిఎస్సి 2025కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏమిటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ నాకు తెలిసినవి అయితే నేను రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకొక వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.